డెకాయిట్ పులివెందుల ఎమ్మెల్యే జగన్ గాడు హత్య రాజకీయాలు చేయటంలో మిన్న అనేటువంటి విషయం మనందరికీ తెలిసినటువంటి విషయమే. అయితే ఈ నీచుడు ఓడిపోయి ప్రతిపక్ష స్థానం కూడా లేకుండా 11 సీట్లకు పరిమితమైనప్పటికీ ఈ దౌర్భాగ్యుడు ఇంకా ఘోరమైనటువంటి ప్లాన్లు చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. అచ్యుతాపురం సెజ్లో ఏదైతే ఎసెన్షియల్ ఫార్మా కంపెనీలో జరిగినటువంటి ఘటన జగన్మోహన్ రెడ్డి గారు ప్లాన్తోనే 17 మంది హత్యకి పథకం పడినట్టుగా తెలుస్తూ ఉంది. అసలు ఏంటా కథ అనేది వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయానికి వస్తే జగన్ అనేటువంటి 420 గాడికి రాష్ట్రంలో శవాలు కావాలి నికృష్ట పేదవకి. ఈడు ముఖ్యమంత్రిగా ఓడిపోయిన తర్వాత 2 నెలల కాలంలో 7 సార్లు బెంగళూరు పోయినటువంటి దౌర్భాగ్యుడు ఆంధ్ర రాష్ట్రానికి ఎందుకు వస్తాడయా అంటే ఎక్కడన్నా శవం లేవాలి, పరామర్శ పేరుతో ఆంధ్ర రాష్ట్రానికి రావాలి. అంతకుమించి ఈ దౌర్భాగ్యుడికి పని లేకుండా పోయింది. అయితే ఈ నీచుడు గత 2 రోజుల నుంచి ఏదైతే అచ్యుతాపురంలో విశాఖపట్నం దగ్గర అచ్యుతాపురం సెజ్లో ఎసెన్షియల్ ఫార్మా కంపెనీలో పేలుడు సంభవించి 17 మంది మరణించి అనేక మంది గాయాల పాలయ్యారో ఈ ఘటన సాధారణంగా జరిగింది కాదేమో అనేటువంటి అనుమానం నాకు ఉంది. ఎందుకంటే జగన్ గాడి నీచు నికృష్ట ఆలోచనలు ఈ రకంగానే ఉంటాయి. ప్రభుత్వం తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావాలంటే ఈ రాష్ట్రంలో అరాచకాలు చేయాలి, హత్యలు చేయాలి అనేటువంటి నికృష్ట ఆలోచన కలిగినోడు. ఇది ఊరికే జగన్ గాడి మీద కోపంతో వేసేటువంటి నింద కాదు. ఈ ఎసెన్షియల్ ఫార్మా కంపెనీ యొక్క అధినేత ఎవరయ్యా అంటే కిరణ్ రెడ్డి. అంటే ఎవరు? కుల కుష్టు రోగి అనమాట. మరి ఇతను ఏం చేశాడు? ఇతని ప్లాన్ కాదా అంటే అయితే ఇతను అమెరికాలో ఉన్నాడంట. ఇక్కడ ఇంత పెద్ద ఘటన జరిగితే ఆ ఘటన జరిగే సమయానికి వాడు అమెరికాలో ఉన్నాడు. అంటే జగన్ అనేటువంటి వాడి దగ్గర పేమెంట్ తీసుకొని చేసినటువంటి కుట్ర అని ఎందుకు అనుకోకూడదు అని చెప్పి నేను ఇవాళ అనుమానిస్తా ఉన్నా. పోలీసులు ఈ దిశగా దాని మీద ఎంక్వైరీ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఈ కిరణ్ రెడ్డి జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితమైనటువంటి వ్యక్తి. అందుకే ఇవాళ హోంమంత్రిగా ఉన్నటువంటి అనిత గారు ఆ యొక్క కంపెనీ అధినేత అయినటువంటి కిరణ్ రెడ్డిని సంప్రదించేటువంటి ప్రయత్నం చేస్తే అతను ఫోన్ సమాధానం ఇవ్వట్లా. చివరికి అనిత గారు మెసేజ్ పెట్టినా దానికి కూడా స్పందించట్లా. 17 మంది అమాయకులు మరణిస్తే దాని మీద ఆ కంపెనీ అధినేత ఏ కుట్రలు లేకపోతే ఖచ్చితంగా జరిగింది ఘటన కాబట్టి ప్రమాద ఘటన అయ్యుంటే అతను స్పందించి ఇది ఇలా జరిగింది, దానికి మా కంపెనీ తరపున ఇంత ఇస్తాం, ఇదిగో ఇలా చేస్తాం, పొరపాటు ఎక్కడ జరిగిందో తెలుసుకుంటాం, ప్రభుత్వానికి విచారణలో పూర్తిగా సహకరిస్తామని చెప్పుండేవాడు. కానీ సాక్షాత్తు హోంమంత్రి గారు ఫోన్ చేస్తేనే వాడు ఫోన్ సమాధానం చెప్పట్లేదు. కిరణ్ రెడ్డి అంటే జగన్ రెడ్డితో ఉన్నటువంటి సంబంధం ఏంటనేది వాళ్ళు మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఈ రాష్ట్రంలో గత 2.5 నెలగా ప్రజలు సంతోషంగా ఉన్నారు. ప్రజల మీద ఉన్నటువంటి భారం దిగిపోయింది, ఒత్తిడి దిగిపోయింది. ఎక్కడ మాట్లాడితే ఎక్కడ ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడతారో, దాడులు చేస్తారో అనేటువంటి భయం, ఆందోళన ప్రజలకు పోయింది. ఇవాళ ఒక్కొక్కటిగా కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చుకుంటా పోతా ఉంది. ప్రజారంజకంగా పరిపాలన సాగుతూ ఉంది. కానీ జగన్ అనేటువంటి డెకాయిట్ గాడికి ఇది నచ్చదు. వాడొక సైకో, వాడొక మెంటల్ ఫెలో అనేది మనందరికీ తెలిసినటువంటి విషయమే. అందుకే ఆ దౌర్భాగ్యుడి రాష్ట్రంలో అరాచకాలు జరగాలి వాడికి, ఈ రాష్ట్రంలో దుర్మార్గాలు జరగాలి వాడికి, ఈ రాష్ట్రంలో హత్యలు జరగాలి వాడికి. అందుకనే వాడు ఆంధ్రప్రదేశ్ రావటం కోసం ఈ దౌర్భాగ్యుడి నికృష్టుడు ఎంత ప్లాన్ అంటే మొన్న బెంగళూరు పోయాడు. పోయి 2-3 రోజులు కూడా కాలే. కానీ ఒకరోజు ముందుగానే నిన్నే వాడు మళ్ళీ ఈ ఘటన జరగటానికి కొన్ని గంటల ముందు వీడు బెంగళూరు నుంచి ఏ సందర్భం లేకుండా పోయిన 2 రోజుల్లోనే తిరిగి మళ్ళీ తాడేపల్లికి వచ్చినట్టుగా సమాచారం మొన్న. ఎందుకంటే వీడికి తెలుసు వీడి ప్లాన్ అనేటువంటి అనుమానం నాకు ఉంది. ఆ కిరణ్ రెడ్డితో కలిసి అమాయకులు ప్రాణాలు పోయినా పర్వాలేదు, తెలుగుదేశం కూటమి ప్రభుత్వం మీద ఆరోపణలు చేసేటువంటి అవకాశం కావాలి, శవ రాజకీయం చేసేటువంటి అవకాశం కావాలి అని శవాలను పీక్కు తినటానికి రాబందులు ఎదురు చూసేటువంటి నికృష్టుడు జగన్మోహన్ రెడ్డి అనేది ఇవాళ పోలీసు వ్యవస్థ గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఓకే, వాళ్ళలో ఇంకా కొంతమంది జగన్మోహన్ రెడ్డి బానిసలు ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి కోసం ఎంతటి తప్పుడు పనులన్నా చేయడానికి సిద్ధపడే వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ గుర్తుపెట్టుకోవాలి, జగన్ అనేవాడు ఒక హంతకుడు ముఖ్యమంత్రిగా ఉంటే ఏం జరుగుతుంది అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 5 సంవత్సరాలు మనం చూసాం. అయితే ఇప్పుడు ఆ హంతకుడు అధికారం పోయిన తర్వాత వాడు చేసినటువంటి తప్పుల్లో భాగస్వాములుగా ఉన్నటువంటి అధికారులు ఇప్పుడు వాడిని కాపాడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడిపోయింది. ఎందుకంటే వీళ్ళ తప్పులు బయటపడకుండా ఉండటం కోసం ఆ నరహంతకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డికి సహకరించడానికి అనేక మంది అధికారులు ఇంకా సిద్ధంగా ఉన్నారు. వాళ్ళు మార్చుకోవాలి, వాళ్ళ తీరు మార్చుకోవాలి, లేకపోతే ఖచ్చితంగా దానికి తగిన శిక్ష అనుభవించేటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అనేటువంటి నరరూప రాక్షసుడి గురించి మనందరికీ తెలుసు.
తండ్రి శవాన్ని అడ్డం పెట్టుకుని పార్టీ పెట్టి బాబాయ్ శవాన్ని అడ్డం పెట్టుకుని అధికారంలోకి వచ్చి నిన్న ఎన్నికల నాటికి ఏ శవం దొరక్క ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో అత్యంత ఘోర ఓటమిని ఎదుర్కొన్నటువంటి దౌర్భాగ్యుడిగా, చరిత్రహీనుడిగా, 11 స్థానాలకు పరిమితమైన సిగ్గు ఎక్కువ లేకుండా నాకు ప్రతిపక్ష నేత కావాలని ఒకసారి కోర్టుకు పోవటం, నాకు సీఎం స్థాయి సెక్యూరిటీ కావాలని ఇంకోసారి అడుక్కోవటం, వీడి వికృతమైనటువంటి మనస్తత్వాన్ని బయటపెడుతున్నది ఇవాళ. అందుకే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వం, పోలీసు వ్యవస్థ ఈ జగన్ అనేటువంటి దౌర్భాగ్యుడు చేసేటువంటి కార్యక్రమాల మీద నిఘా వేయాల్సినటువంటి అవసరం ఉంది. ఖచ్చితంగా దీని వెనక కుట్రకోణం ఉందేమో అనేటువంటి అనుమానం ఉంది. పోలీసు వ్యవస్థ లోతుగా దీని మీద విచారించాలి.